బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్చి 24వ తేదీన విద్యార్థులు నిరుద్యోగ మార్చ్ నిరసన దీక్షకు పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తుగా విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేశారు. నిరుద్యోగ దీక్షకు రాజకీయ నేతలు విమర్శలను ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను పిలిచారు. పేపర్ లీకేజీ అంశంపై ఉస్మానియా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు మహాదీక్షకు విద్యార్థులు పిలుపునిచ్చారు. పేపర్ లీకేజీ బాధ్యులని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. న్యాయపరంగా తాము పోరాటం చేస్తుంటే పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అటు క్యాంపస్కి వచ్చే అన్ని గేట్లను ఓయూ సెక్యూరిటీ మూసివేసి ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. ఇటు నిరుద్యోగ మార్చుకు విద్యార్థి సంఘాలు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఓయూ వద్దకు విద్యార్థులు భారీగా చేరుకున్నారు. దీక్షకు ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు జేఏసీ నాయకులను అరెస్ట్ చేశారు. 2 రోజుల పాటు క్యాంపస్లో హై అలర్ట్ ప్రకటించారు. యూనివర్సిటీ చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. క్యాంపస్లోకి స్టూడెంట్స్ బయటకు రాకుండా, బయట నుంచి స్టూడెంట్స్ ఇతర పార్టీల నేతలు లోపలికి వెళ్లకుండా భారీ గేట్లు ఏర్పాటు చేశారు. అత్యవసరమైతేనే పంపిస్తామని పోలీసులు చెబుతున్నారు. దీనికి తోడు విద్యార్థి సంఘాల నేతలను ముందస్తుగానే అరెస్టులు చేస్తున్నారు. గృహ నిర్బంధం చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లే అన్ని రహదారులను పోలీసులు భారీగా ఉన్నారు. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్చి 24వ తేదీన విద్యార్థులను నిరుద్యోగ మార్చ్ నిరసన దీక్షకు పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తుగా విద్యార్థి సంఘ నేతలను అరెస్ట్ చేశారు. నిరుద్యోగ దీక్షకు రాజకీయ నేతలను విద్యార్థులు ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను పిలిచారు. పేపర్ లీకేజీ అంశంపై ఉస్మానియా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు మహాదీక్షకు విద్యార్థులు పిలుపునిచ్చారు. పేపర్ లీకేజీ బాధ్యతలైన టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని విద్యార్థులు కఠినంగా డిమాండ్ చేస్తున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. న్యాయపరంగా తమ పోరాటం చేస్తుంటే విద్యార్థులు ముందస్తు అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అటు క్యాంపస్కి వచ్చే అన్ని గేట్లను ఓయూ సెక్యూరిటీ మూసివేసి ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. ఇటు నిరుద్యోగ మార్చుకు విద్యార్థి సంఘాలు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఓయూ వద్దకు భారీగా విద్యార్థులు చేరుకున్నారు. దీక్షకు ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు జేఏసీ నాయకులను అరెస్ట్ చేశారు. 2 రోజుల పాటు క్యాంపస్లో హై అలర్ట్ ప్రకటించారు. యూనివర్సిటీ చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. క్యాంపస్లోకి స్టూడెంట్స్లు బయటకు రాకుండా, బయట నుంచి స్టూడెంట్స్ ఇతరులు పార్టీల నేతలు లోపలికి వెళ్లకుండా భారీ గేట్లు ఏర్పాటు చేశారు. అత్యవసరం అయితేనే పంపిస్తామని పోలీసులు చెప్తున్నారు. దీనికి తోడు విద్యార్థి సంఘాల నేతలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. గృహ నిర్బంధం చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లే అన్ని రహదారులను పోలీసులు భారీగా ఉన్నారు. ఎవరిని అటువైపు వెళ్లనీయకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పేపర్ లీకులకు కారకులైన వారిని శిక్షించకుండా ఈ ప్రభుత్వం వారికే వంత పాడుతూ అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు శాంతియుతంగా విద్యార్థి నిరుద్యోగ మార్పు నిర్వహిస్తుంటే పోలీసులు, కేసీఆర్ గవర్నమెంట్ కుట్ర పన్ని శాంతియుతంగా చేస్తున్న నిరసనని పోలీసులను ఉపయోగించుకొని మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం. కేసీఆర్, ఈ రోజు నీది కావచ్చు, రేపు నిన్ను ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పబోతున్నాం. నిరుద్యోగ విద్యార్థులందరం ఏకమయం. ఈ సారు నీకు భయం స్టార్ట్ అయింది. ఈ భయంతో నిన్ను ఎలక్షన్ లో ఓడిస్తాం. పేపర్ లీకులకు కారకులైన వారిని శిక్షించకుండా ఈ ప్రభుత్వం వారికే వంత పాడుతూ
అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు శాంతియుతంగా విద్యార్థి నిరుద్యోగ మార్చు నిర్వహిస్తుంటే పోలీసులు కేసీఆర్ గవర్నమెంట్ కుట్ర పన్ని శాంతియుతంగా చేస్తున్న నిరసనని పోలీసులను ఉపయోగించుకొని మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, కేసీఆర్ ఈ రోజు నీది కావచ్చు, రేపు నిన్ను ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పబోతున్నాం. నిరుద్యోగ విద్యార్థులందరం ఏకమైన ఈ చాలు నీకు భయం స్టార్ట్ అయింది.